మకర రాశి వారికి వాక్ స్థానంలో, కుటుంబ స్థానంలో రాహు. ఈ నెల ఎక్కువగా కోపం రావటం, కుటుంబ సభ్యులతో గొడవలు, చికాకులు, మీ తొందరపాటుతనం చేత లేదా మీ కోపము రావడం చేత కుటుంబ సభ్యులతో వైరము, గొడవలు క్లియర్గా మనకు తెలుస్తున్నాయి. సరే, అదైపోయిందా? ఈ తృతీయంలో శని ఉండి తృతీయాధిపతి సప్తమంలో ఉచ్చస్థితిలో ఉన్నారంటే మకర రాశిని గురువు వీక్షిస్తున్నాడు. కాబట్టి చదువు బాగుంటుంది, చదువు బాగా చదువుతారు, చెప్పిన మాట వింటారు, చదువులో బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. ఓకే, చెడు అలవాట్లని విడిచిపెట్టే అవకాశం కూడా ఉంది మకర రాశి వాళ్ళు. అంటే చెడు స్నేహాన్ని దూరం పెట్టే అవకాశం ఉంది. ఈ నెల మోటివేట్ చేసే, అంటే మీరు పిల్లలకు చెప్తుంటారు కదా, ఈ నెల మోటివేట్ చేసే ప్రయత్నం చేయండి, వాళ్ళు మారుతారు. అదైపోయిందా? ఈ తృతీయంలో ఉన్న శని మంచి యోగాన్ని ఇస్తాడు మకర రాశి వారికి. ఎందుకంటే ఈ నెల శని అందరికీ యోగాన్ని ఇస్తాడు. ఎలా? ఏంటండి శని అందరికీ యోగాన్ని ఎలా ఇస్తాడు? అంటే మనకు మైనస్లో ఉన్న వాళ్ళకు కూడా ప్లస్ ఎలా చేస్తాడంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ గ్రహమైనా ఆ గ్రహము ఉన్నటువంటి రాశ్యాధిపతి కంట్రోల్లో, ఆ గ్రహము ఉన్నటువంటి నక్షత్రాధిపతి కంట్రోల్లో ఉంటాడు. కావున శని ఉన్నటువంటి మీనరాశ్యాధిపతి గురువు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు కావడం చేత తప్పకుండా మకర రాశి వారికి, రాశ్యాధిపతి మకర రాశికి అధిపతి శని కదా, అనుకున్న పనులు అవుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు, చదువు బాగానే ఉంటుంది, అనుకున్న పనులు అవుతాయి. ఇంకా లోన్లు వస్తాయా? ఇక్కడ లోన్లు వచ్చే అవకాశం, ఇక్కడ మకర రాశికి లాభంలో బుధుడు కుజుడు ఉన్నాడంటే లోన్లు వస్తాయి. షష్టాధిపతి లాభంలో ఉన్నాడు కదా, ఖచ్చితంగా లోన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరు లోపు తప్పకుండా లోన్లు వస్తాయి. అలాగే స్థలము, ఇల్లు కానీ స్థలము కానీ అమ్మాలి అనుకుంటే ఈ నెల అమ్మేసేయండి, ₹1 అటు ఇటుగా స్థలము కానీ ఇల్లు కానీ అమ్ముడుపోతుంది. ఇక ఇక్కడ దశమ స్థానంలో మకర రాశికి దశమ స్థానంలో శుక్రుడు రవి ఉన్నాడు. సడన్గా జాబు పోయే అవకాశం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. జాబులో జాగ్రత్త. ఒక మాట అన్నా తప్పు మీది లేకపోయినా ఒక మాట అన్నా మీరే సర్దుకుపోండి. ఎందుకంటే ఈ నెల టైం యావరేజ్గా ఉంది. ఈ మకర రాశికి అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు, దశమాధిపతితో కలిసి ఉన్నాడు. ఈ రవి దశమాధిపతిని చెడగొడుతున్నాడు, అంటే దోషాన్ని ఇస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. సరే, ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమయ్యే అవకాశం ఉంది. సరే, వీసా ప్రయత్నాల్లో విఫలమయ్యే అవకాశం ఉంది. సరే, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఒక్క దోషం ఎన్ని విదేశాల్లో ఉన్న వాళ్ళని మనశ్శాంతిగా ఉంచదు. ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతారు. ఉద్యోగం ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. సరే, ఇక్కడ ఈ ఒక్క దోషమే ప్రధానంగా మకర రాశి వారికి కనపడుతుంది. మిగతావన్నీ పర్వాలేదు, చదువు బాగానే ఉంది, లోన్లు వస్తాయి, స్థలము ఇల్లు అమ్ముడు పోవటము, మీ అప్పులు తీరటము, లేదా ఆదాయం కూడా కొద్దిపాటి ఆదాయం పెరగడం. గత నెల కన్నా ఈ నెల ఆదాయం బాగానే ఉంటుంది, ఇవన్నీ పర్వాలేదు. కానీ ఈ ఒక్క సమస్య ప్రధానంగా మకర రాశి వారికి సూచిస్తుంది. మరి ఏం చేయాలయ్యా? తప్పకుండా లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని ప్రతిరోజు వినాలి. ఎందుకంటే ఎక్కడ దోషం వచ్చింది? లక్ష్మీ స్థానంలో, కేంద్ర స్థానంలో దోషం వచ్చింది. నేను ఒక్కటి గుర్తుపెట్టుకోండి అయ్యా, నేనేం చెప్పినా శాస్త్ర సంబంధితంగా ఉంటుంది. ఇక్కడ కేంద్ర స్థానంలో లక్ష్మీ దోషం రావడం చేత మనం లక్ష్మీ ఆరాధన, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి లేదా వినాలి ప్రతిరోజు నవంబర్ నెల మొత్తం. అలాగే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కడుంటుంది అంటే స్వామి సన్నిధిలోనే ఉంటుంది, ఆ స్వామి హృదయంలోనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలుపు, ఎందుకంటే అమ్మవారికి అతి ప్రీతి, శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం, తెలుపు రంగు వస్త్రాన్ని దానం చేయాలి అర్చకుడికి. ఈ దానము చేసుకోవడము ఎప్పుడు చేయాలయా? వెంటనే. దానముకి ముహూర్తం అక్కర్లే. మనసులో స్మరణ, స్మరణ అంటే మనం అంటూ ఉంటాం కదా, మనసులో ఆలోచన వస్తే
వెంటనే దానం చేయాలి, అదే ఉత్తమం. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడం లేదా వినటం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో వస్త్రదానం చేయటం.